అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే ఈ వీడియోలో పెసర వడియాలతో పర్ఫెక్ట్గా పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఈ పెసర వడియాలను వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం సెపరేట్ చేసుకుని ఒక సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకున్నానండి. వేయించిన తర్వాత ఆనియన్స్ను ఒక 3 మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చిని కారానికి సరిపడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూను మెంతులను కూడా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టమాటాలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఒక 4 నిమిషాల పాటు అందులో బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మన కారానికి సరిపడా కారంని యాడ్ చేసుకుని తగినన్ని వాటర్ ఒక గ్లాసు యాడ్ చేస్తున్నాను. అవి మరిగేటప్పుడు చింతపండుని ఒక పెద్ద నిమ్మపండు సైజు జ్యూస్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. మొత్తం ఇవంతా చక్కగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసర వడియాలు ఉన్నాయి కదండి, వాటిని వీటిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి గరిటెతో కలపాలండి. బాగా ఎక్కువ సార్లు కలపకూడదు. అలా కలిపితే మొత్తం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఒకసారి లైట్గా కలిపి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేస్తే పెసర వడియాల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.